సారాయిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సారాయి ఏమైందంటే షారాగా మార్చబడింది. సారాయిగా ఉన్నప్పుడు ఆమెకు పిల్లలు లేరు, ఇంట్లో నెమ్మది లేదు. కారణం ఏంటంటే రెండవ భార్య ద్వారా అనేక విధములైన శోధనలు ఆమె ఎదుర్కొంటుంది. దేవుడు ఆమెను దర్శించి ఆమె జీవితమును మార్చాలని దేవుడు ఆశపడ్డప్పుడు షారాగా దేవుడు ఆశీర్వదించాడు. సారాయి అనగా జగడగొండి అని అర్థము. దేవుడు ఆమెను షారాగా మార్చిన తర్వాత రాజకుమారి అని అర్థం ఆమె జీవితం. ఎంతగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడంటే ఆమె జనములకు తల్లిగా మార్చబడ్డాడు దేవుడు. పిల్లలు లేనటువంటి స్థితి సారాయిగా ఉన్నప్పుడు షారాగా ఆమె ఆశీర్వదింపబడిన తర్వాత దేవుడు ఆమెకు పిల్లలు అనుగ్రహించాడు, సంతానం కలిగింది. అనుకో విషయములో ఎంతగా దేవుని యొక్క మన్ననలు పొందంటే ఒక మంచి భర్తకు భారీగా ఆమె దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. సారాయిని షారాగా మార్చినటువంటి వాడు నిన్ను నన్ను మార్చలేడా? దేవుడు ఒక ఛాన్స్ మనకి ఇస్తున్నాడు. అలాగూ మనము మార్పు చెందేటువంటి బిడ్డలుగా ఉండి దేవుని యొక్క కృపకు ఎదురు చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైంది నడిపించింది గాక.